ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ డాక్టర్ అనిత ఏర్పాటు చేసిన దోమతెరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్సీ పద్మశ్రీ, డిఎంహెచ్ఓ డాక్టర్ అనిత ప్రిన్సిపల్తో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు ఆరోగ్యంగా చదువుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుండడం అభినందనీయమని, విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞాన యాత్రల ద్వారా మరింత అవగాహన పెంపొందించుకొని దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, పండూరు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ ఉన్నది అవునా. సో వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ టు ఆల్. అలాగే అంటే 10th క్లాస్లో అవనివ్వండి, 100 days ప్లాన్ అవనివ్వండి, బుక్స్ అవనివ్వండి, 10th క్లాస్లో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి, అలాగే ప్రాపర్ శానిటేషన్, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది. వై? బికాస్ ప్రభుత్వం ఈజ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ యూ, అంటే మీ గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. ఎందుకంటే మీరు ఫ్యూచర్ సిటిజన్స్ కాబట్టి. సో అంత హెల్తీగా మీరు ఉండాలంటే మీరు హెల్త్ యొక్క జాగ్రత్తలు ఎంతగానో తీసుకోవాలి. శానిటేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. మీరు స్కూల్లో ముస్తాబు కార్నర్ ఉందండి, ప్రిన్సిపల్ మేడం గారు ముస్తాబు కార్నర్ పెట్టారా? ఓకే, ఎప్పుడు కూడా మీరు ఫ్రెష్గా ఉండాలి. వీలైనప్పుడల్లా ఫేస్ వాష్ చేసుకోవాలి, హ్యాండ్స్ వాష్ అన్నది కంపల్సరీగా చేసుకోవాలి. బికాస్ ఈ రోజుల్లో హెల్త్ ఈజ్ ద ఓన్లీ వెల్త్. మీకు హెల్త్ ఉంటే అన్నీ ఉన్నట్లకే. సో అందులో భాగంగా మీకు ఈ మస్కిటోస్ అనేవి కుట్టకూడదు అని చెప్పేసి ఈ దోమతెరలు అనేవి, మస్కిటో నెట్స్ అనేది ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది మీకు ఎమ్మెల్యే గారి చేతుల మీద. మరి నెట్స్ ఇచ్చారు అంటే సరిపోదు, నెట్స్ని మెయింటైన్ చేయాలి. అలాగే ఇఫ్ ఇట్ ఆల్ నెట్స్ ట్రై చేసుకున్న తర్వాత 1-2 దోమలుగా ఉంటే మీకు కనిపించేస్తాయి. దయచేసి వాటిని చంపేయండి. ఓకే, ఉన్నాయి కదా అని చెప్పేసి మేము నెట్లో దూరంగా ఉంటే అవి కుట్టేస్తాయి మళ్ళీ. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మస్కిటో కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్. అది గుర్తుపట్టుకో. నెక్స్ట్ ఇంకొకటి, క్లాస్ రూమ్ల వరకే కాదు, బయట మీరు ఆడుకునేటప్పుడు కూడా అంటే జూబుగా ఉన్న చెట్ల దగ్గరికి, గట్లలోకి దయచేసి చీకటి పడిన తర్వాత వెళ్ళదు. ఏ టైం వరకు ఆడుకోవచ్చో ఆ టైం వరకు ఆడుకోవాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. అలాగే హెల్త్ కేర్ కూడా బాగా తీసుకోవాలి. అలాగే పేరెంట్స్, అలాగే నెక్స్ట్ టీచర్స్, ప్రిన్సిపల్, ఎవరైతే స్కూల్ యాజమాన్యం ఉన్నారో అందరూ చెప్పేటట్టుగా నడుచుకొని రాబోయే రోజుల్లో మంచి సిటిజన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే వీటి మీద లైనింగ్ వేయబడి ఉంటుంది. ఏంటి అంటే క్రిమి సంహారక, దోమ సంహారక మందు. ఇప్పుడు మనం ఆల్అవుట్ పెట్టుకుంటాం, లేదంటే దోమల బాయిల్స్ పెట్టుకుంటాం. ఒకలాంటి పొగ వచ్చి దాన్ని దోమని చనిపోయేలాగా చేస్తుంది. ఈ దోమతెరలను ఏం చేశారంటే అలాంటి మందులో ముంచి తీసి ఆరబెట్టి ఆ మందు దానికి పట్టేలాగా చేసి మనకి గవర్నమెంట్ వారు పిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, భవిష్యత్తు పౌరులు మీరందరికీ ఈ దోమ కుట్టడం వల్ల, లేదు ఈ మలేరియా, డెంగీ ఇలాంటి వ్యాధులు రావటం వల్ల మరి ప్లేట్లెట్స్ పడిపోతే వైద్యానికి కూడా ఖర్చు అవుతుంది. కుటుంబంలో అందరికీ బాధ. ఒకరికి పుడితే ఆ దోమ 50 మీటర్స్ మాత్రమే, 200 మీటర్స్ మాత్రమే దూరం వెళ్తుంది. ఇక్కడ ఒక పిల్లకి మలేరియా, డెంగ్యూ వచ్చిందంటే ఇక్కడ పిల్లలందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ దోమ ఇంత లెవెల్లోనే ఎగురుతుంది, పైకంటే ఎక్కడికో ఎగరదు. ఏది డెంగ్యూ తిరుగుతూ ఉంటాం, కానీ కొన్ని కార్యక్రమాల్లో కొంచెం ఒక ఆనందం, ఒక తృప్తి కలుగుతూ ఉంటుంది. అటువంటి వాతావరణం వేళ ఈ స్కూల్లో పిల్లలు కానీ, ఫ్యాకల్టీ కానీ, స్కూల్ ఇచ్చిన నీట్నెస్ కానీ చూసిన తర్వాత కొంచెం మనసు ఆనందకరంగా కనపడ్డది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ. అయితే ఇక్కడ లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నేను అనేక కుటుంబాల్లో చూశాను, ఈ దోమకాటికి కుటుంబాలు బలైపోతూ ఉంటుంటాయి. కుటుంబాలు, ఒక మనిషికి దోమ కుడితే కుటుంబం బలైపోతుంది అంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు కూడా హాస్పిటల్ ఫీజు కట్టి కుటుంబం కొలాప్స్ అయిపోయినటువంటి అనేక కేసులు నేను
చూశాను. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేమందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నాం. చాలా గొప్పటి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాదు, దాన్ని అమలుపరిచారు. ఇవాళ గ్రౌండ్ లెవెల్కి దోమతెరలో ప్రతి ఒక్క విద్యార్థికి ఒక దోమతెర 614 మంది దోమతెరలు ఇక్కడ పంచిపెట్టడం జరిగింది. ఎటువంటి దోమ కొట్టకుండా ఆరోగ్యంగా ఉండాలి. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ తోటి కనపడుతున్న స్టూడెంట్స్ స్కూల్ ఉంటే ఒక స్కూల్లో 10 మంది, కార్పొరేట్ స్కూల్లో 10 మంది 15 మంది తోవేస్తుంటారు మామూలుగా వేరే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో 50-60% కనపడుతూ ఉంటారు. ఇక్కడ ఇంచుమించి 100% మంది కూడా విద్యార్థులు ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటా ఉన్నది చాలా గొప్ప విషయం. వీరందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. వీరందరూ రేపు భావి భారతానికి పనికొచ్చేటటువంటి వ్యక్తులుగా వెళ్తారు. రేపు వీళ్ళు బహు ప్రపంచానికి బయటికి వెళ్ళినాటికి ప్రపంచం కొత్తగా కనపడకూడదు అన్నట్టు ఆలోచనతో స్టడీ టూర్ టైపు ఏదో ట్రిపుల్ టైపు ఏదో పూర్వం మాకుండే ఎక్స్కర్షన్స్ అని చెప్పి తీసుకుని వెళ్ళేవారు పూర్వం అమ్మ స్కూల్లో. అలాగే గ్రిగ్ అని చెప్పి తీసుకెళ్తా ఉండేవారు. నేను అలా మారేడుమిల్లిలో అరకు ఒకసారి వెళ్ళాను. అలాగా యానం ఏమో గ్రిగ్కి వెళ్ళాను. అలాగే ఆలోచనలు పాతగా ఆలోచనలు పంచుకుంటే ఎట్లా అలాగే మన పిల్లలకు కూడా జరగాలన్నది. అట్లాగే పిల్లలు కూడా కొన్ని ప్లే గ్రౌండ్స్ అడిగారు. చాలా సమంజసమైన కోరికది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలన్నా పిల్లలకి చదువు పట్ల మధ్యలో ఆట విడుపు ఉండాలి. ఆట విడుపు లేకపోతే పిల్లలు 24 గంటలు పుస్తకం అంటే కుదరదు. కాసేపు ఆడుకోవాలి. ఈ వర్షాకాలం అయినా గ్రౌండ్ ఫిల్లింగ్ నేను వెంటనే పూర్తి చేసేసి దాన్ని పూర్తి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ప్రతి ఒక్క విద్యార్థికి ఇక్కడ కూడా ఐడి కార్డ్స్ కార్పొరేట్ లెవెల్ స్థాయిలో ఐడి కార్డ్స్ తయారు చేసి కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఇస్తా ఉన్నాం.